నిన్న స్మార్ట్ కార్డ్స్ పంపిణీ చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరు ఇచ్చిన రేషన్ కార్డ్స్ ఎన్ని? మరి గతంలోనే దాదాపు 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మరి మన కౌన్సిల్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మరి క్లియర్గా చెప్పడం జరిగింది. నేను మీకు వినిపిస్తాను. A total of 6,47,479 new food security cards covering 20,69,000 beneficiaries were issued in the state from 2016 to 2023. అంటే 2016 to 23 ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ 6,47,400 చిల్లర రేషన్ కార్డ్స్ ఇస్తే మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని చెప్పేసి ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? అంటే అసెంబ్లీలో ఒక విధానం, బయట మాట్లాడేది ఒక విధానం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈరోజు మీరు స్మార్ట్ కార్డ్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. స్మార్ట్ కార్డ్స్ దేనికి ఇస్తున్నారు? మీరు ఇచ్చిన వాటికి ఇస్తున్నారా? మొత్తం 1,06,000 కార్డ్స్ ఉన్నాయి. అంటే మేము 97 లక్షల కార్డ్స్ ఇస్తే ఇప్పుడు 1,06,000 కార్డులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నట్టయితే మీరు ఇచ్చింది ఎన్ని? కనీసం 9 లక్షల కార్డ్స్ కూడా ఇవ్వలేదు. కానీ దానికి గొప్ప చెప్పుకుంటూ పాతగా ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ కూడా మరి స్మార్ట్ కార్డ్స్ విధానం పేరుతో మీ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మీరే అన్నారు రేషన్ కార్డ్ అంటే కాగితం కాదు, అది ఆకలి తీర్చేటువంటి కార్డ్ అని చెప్పేసి. మరి దీంట్లో మీ ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. గతంలో ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కార్డు ఇస్తే ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోలేదు. కానీ ఈరోజు స్మార్ట్ కార్డు ఇచ్చేటప్పుడు మీరు మీ ఫోటో మరి అదేవిధంగా మంత్రుల ఫోటోలు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది పర్మనెంట్గా ఉండేటువంటి కార్డు. ఈరోజు ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు, కానీ కార్డు మాత్రం అట్లనే ఉంటుంది. మీరు ఈ పద్ధతి కరెక్ట్ కాదు. మీ సొంత డబ్బా కొట్టుకోవడానికే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారని చెప్పేసి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను.